తమిళనాడు రాష్ట్రంలో ఈ ఈ స్పిరిట్ ఈ నిరసనతోటి అక్కడ పెరియారు టోటల్ తమిళనాడులో ఆల్ రైల్వే ట్రాక్స్ ని బంద్ చేసారు వాళ్ళు. మొత్తం ఇండియన్ రైల్వే క్లోజ్ అయిపోయింది. అక్కడ అందులో కరుణానిధి కూడా పాల్గొన్నాడు, ఎంజీఆర్ పాల్గొన్నాడు, అన్నాదురై పాల్గొన్నారు, మొత్తం పాల్గొని. మేము మీకు అంత కావాలంటే మణిరత్నం తీసిన 2 సినిమాలో ఉంటది ఈ మూమెంట్ అంతా. అంత పెద్ద మూమెంట్ రాబట్టి అక్కడ రిజర్వేషన్స్ కొట్టారు. అంతిమంగా నేను కోరేది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు వచ్చిన అంత బలమైన ఏదైతే రక్షణ కవచం ఉందో అది బీసీలకు కూడా రావాలి అని అంటే ఆనాడు అంబేద్కర్ ఉద్యమంలో బీసీలు రాకపోయాయి. ఆ తర్వాత ఈ మోసాలు ఈ ప్రజలకు చైతన్యం లేదని బీసీలకు చైతన్యం లేదని కాలేకర్ కమిషన్ వేస్తే అది చెత్తబుట్టల పాలు అవుతాయి. అప్పుడు బీసీలు రాకపోయాయి. మండల కమిషన్ తోటి అంత పెద్ద ఉద్యమం నడిస్తే అప్పుడు బీసీలు లక్షల కోట్ల మంది పాల్గొనకపోయాయి. ఇప్పుడు కూడా తెలంగాణలో ఈ బీసీ కార్డుని అగ్రకులాలే ఆడతారు తప్ప గ్రామాల్లో విప్లవం రాకపోయాయి. ఈ బాధలో నుంచి మేము ఏం కోరుతున్నామంటే ఇక తరుణం ఆసన్నమైంది. గ్రామంలో జస్టిస్ ఈశ్వరయ్య గారు 75 ఏళ్ల పెద్ద మనిషి, రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి. ఈ కాలంలో ఈ సమయంలో కూడా ఇప్పుడు గ్రామంలో జిల్లాలలో ప్రజల్ని చైతన్యం చేయడానికి బయలుదేరడానికి సిద్ధపడుతున్నాం. బీసీలంతా బయటకు వచ్చి ఎస్సీ ఎస్టీల మాదిరిగా తగు రక్షణ చట్టాలని రాజ్యాంగపరంగా తెచ్చుకునే సమయం ఆసన్నమైంది. 9th షెడ్యూల్లో పెట్టించుకొని ఈ వజ్ర సమానమైనటువంటి దైవ శాసనంతో సమానమైన ప్రస్తుతం 9th షెడ్యూల్లో పెట్టించుకోవడానికి బీసీలంతా కోట్ల మంది బయటకు వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొనాలని మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం.